వాట్ యూ హ్యావ్, వాట్ యూ డోంట్ హ్యావ్ 2 ప్రధానమైన పదాలండి. నీకేమున్నాయి, నీకేమి లేవు. సాధారణంగా మీకు ఏదుందో దాని కోసం ఆలోచించడం ఆపేస్తారండి. ఏది లేదో దానికోసం ఆలోచించి, చించి, చించి, చించి మనశ్శాంతిని కోల్పోవడం అనేది అందరి విషయంలోనూ జరుగుతుంది. ఉదాహరణకి చిన్నప్పుడు ఒక పాత సైకిల్ తొక్కుతున్న కుర్రోడికి కొత్త సైకిల్ కొడితే బాగుంటుంది అనుకుంటాడు. వాట్ ఈ హ్యాడ్ ఏ ఓల్డ్ బైస్కిల్. కొత్తది కావాలనుకున్నాడు. కొత్తది కొన్నాళ్ళు అయిన తర్వాత ఉన్న దాని గురించి మర్చిపోతాడు. దానికంటే నెక్స్ట్ లెవెల్ బైక్ కావాలంటాడు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ అంతే. 10th ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలనుకుంటారు. 10 ఔట్ ఆఫ్ 10 కావాలనుకుంటారు. మళ్ళీ ఇంటర్మీడియట్ అంటారు, ఎన్ఐటీ అంటారు, నిట్ అంటారు, లేదనుకుంటే ఇంకోటి అంటారు, ఇంకోటి ఉంటారు. అది కూడా అయిపోతుంది. ఆ తర్వాత బెస్ట్ ప్లేస్మెంట్ కావాలంటారు, అది కూడా అయిపోతుంది. ఆ తర్వాత అమెరికాలో జాబ్ రావాలనుకుంటారు, అది కూడా అయిపోతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, ఇండియాలో ఉంటే అమ్మ ఆవకాయ వేసి పెట్టును, పెరుగన్నంలో పెట్టును, మేగడ వేసును, వెన్న వేసును, ఇండియా వెళ్తే బాగుండు అనుకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నది సంతృప్తి లేకపోవడమే జీవితం అంటే. వాట్ యూ హ్యావ్, వాట్ యూ డోంట్ హ్యావ్. నీకు లేని దానికోసం ఆలోచిస్తుంటే, ఉదాహరణకు కారు కోసం ఆలోచించాడు. ఆ కారు కొంటే బాగుండు, ఆ కారు కొంటే బాగుండు. ఎప్పుడు ఆ కారు కోసం ఆలోచించాడు. మొత్తం మీద ఆ కారు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈడుకో ఈ ఈ సొంతం చేసుకున్న కారు కోసం ఆలోచించడు. పక్క ఫ్లాట్లో వాడు ఉన్న కారు మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. మీ ఆయన నీకు సంపాదించిన దానికంటే, నువ్వు పొందిన దానికంటే, నీ పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళు పొందిన దానికంటే, ఎదురింటి పంకజాక్ష కొడుకు, ఎదురింటి లక్ష్మి అంటే కొడుకు, ఎదురింటి సుబ్బారావు కొడుకు, ఎదురింటి వెంకట్రావు కొడుకు, వాళ్ళు ఏమి వేసుకున్నారో వాళ్ళ జీవిత స్టైలు మరొకటి ఇంకోటి చూసి అసంతృప్తి పొందుతూనే ఉంటావు. బాడీలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తావు. ఇంత మచ్చ వస్తే ఈ మచ్చ కోసం కెలుక్కుని బాధపడతావు. మనశ్శాంతి అంటే నీకేదుందో దాన్ని ఎంజాయ్ చేయి, యాక్సెప్ట్ చేయి. చెవులున్నాయి, కళ్ళున్నాయి, మొక్కుంది, 3 పూటలు తినడానికి ఆర్థిక స్తోమత ఉంది. నీకు ఎంత వీలైతే అంత బతకడానికి స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో స్వేచ్ఛ మరీ ఎక్కువైపోయింది. మంచి మొగుడు, మంచి పిల్లం, మంచి కుటుంబం, మంచి అన్నీ ఉన్నాయి. ఉన్న వాటికి యాక్సెప్ట్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. లేని దాని కోసం కంటిన్యూస్గా ఏడుతూ కూర్చుంటే నీకు ఏడుపే మిగులుతుంది. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ని, డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేయండి, లైక్ చేయండి.